హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక మంచి హోటల్కి వెళ్ళబోతున్నాం. హోటల్లో ఎన్విరాన్మెంట్ చూస్తే మనకు ఒక మంచి ఫీల్ అయితే కలుగుతుంది. చూడండి, ఎంట్రన్స్లోని చక్కగా మెట్ల మీద ఫ్లవర్స్ డెకరేట్ చేసి చాలా బాగుంది కదా. సో లోపలికి వెళ్తే కూడా మీకు ఒక మంచి ఫీల్ కలుగుతుంది. పచ్చ కర్పూరం వాసన అయితే హోటల్ అంతా మనకి అట్లా వస్తూ ఉంటుంది అన్నమాట. మనం లోపలికి వెళ్ళగానే ఒక గుడిలోకి వెళ్ళిన ఫీల్ అయితే కలుగుతుంది. ఇక్కడ భోజనంలో దాదాపుగా 21 ఐటమ్స్ అయితే మనకు వడ్డిస్తారు. హోటల్ అయితే తణుకులోని మెయిన్ సెంటర్లో ఉంటుంది. పూర్తి అడ్రస్ మరియు GPS లొకేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడగలరు. ఇక్కడ దాదాపుగా 21 ఐటమ్స్తో కూడిన భోజనం అయితే ప్యూర్ వెజిటేరియన్ భోజనము మనకి 99 రూపాయలే పడుతుంది. 2 రకాల స్వీట్స్, అనేక రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మనం పూర్తిగా చూద్దాం. ముందేంటంటే మనం ఒకసారి ఈ హోటల్ ఓనర్ గారితో మాట్లాడదాం, పదండి. నమస్తే సార్, మన హోటల్ స్టార్ట్ చేసి ఎంతకాలం అయింది సార్? ఒక 16 సంవత్సరాలు అయింది. ఓకే సార్. వెజిటేరియన్ హోటల్. ఓకే సార్. ఆహారంలోకి వచ్చి నేను 16 సంవత్సరాలు. ఇదివరకు నాన్ వెజ్ ఉండేదా సార్? నాన్ వెజ్ రెస్టారెంట్ అండి. సార్, మా తాతగారు మా తండ్రి గారు కూడా నాన్ వెజ్. సార్, వాళ్ళంతా బాగా ఎండీలో బాగా అనుభవిస్తుంది. ఓకే సార్. నాకేంటంటే నేను కూడా అందులో పుట్టి పెరిగాను, కానీ నాన్ వెజ్ కూడా నాకు అలాగే వాళ్ళగే వచ్చింది. నేను కొన్ని సంవత్సరాలు మానేశాను, 3 years అన్నీ మానేసి వెజిటేరియన్లో కొన్ని రోజులు కూర్చున్నాను, 2 సంవత్సరాలు. ఆ వెజిటేరియన్ నుంచి ఎలా రోజుని ఎర్లీ మార్నింగ్ చేస్తాను, అంటే 4కి అలవాటు అని చేస్తాను. ఆ 4కి చేసినప్పుడు మాకు దేవాలయం ఉందండి మా ఇంటి దగ్గర. ఓకే సార్. మాది దొడ్డిపట్ల వారి వీధిలో మా హోటల్ అని పోవాలి. ఆ హోటల్ దగ్గర దొడ్డిపట్ల వారి వీధిలో మా వెనకాల సీతారామేశ్వర దేవాలయం. ఆ దేవాలయం స్వామి అయ్యప్ప భక్తులు బాగా ఎక్కువ ఉండేది. నేను స్వామిని అదే ఏంటంటే కొంచెం భగవంతుడు పాటలు అయ్యి ఉంటాం. పక్కనే సాయి మందిరం ఇవన్నీ ఉండేవి. పెద్దలు చేసుకుంటుంది మనం కాపాడి ఒకరోజు మార్నింగ్ మా మిస్సెస్ మనం వెజిటేరియన్లో వెళ్దాం, నాన్ వెజ్ మాట 20 రకాలతో పెడదాం. అప్పుడు 50 రూపాయలు భోజనం. ఎన్ని సంవత్సరాల క్రితం సార్? 16 సంవత్సరాల క్రితం. అంటే ఇది మీకు వంశపారంపరంగా మీకు హోటల్ వృత్తి అనేది వస్తుంది, దాన్ని మీరు అందిపుచ్చుకున్నారు. అదేమైందంటే నేను వెజిటేరియన్లోకి వచ్చాను. అంటే దాన్ని మీరు నాన్ వెజ్ దాన్ని బ్రేక్ చేసి ఒక్కసారిగా మీరు డిఫరెంట్గా ట్రై చేశాను. అది నన్ను చాలా బాగా ఆదరించారు. అప్పుడు కూడా ఏంటంటే అయ్యప్పకు వెళ్ళి అప్పుడు పోయినండి స్వాములు ఉల్లిపాయ లేకుండా గుడ్డుకోవాలి, ఏదో దీక్షా భోజనం అని మేము కూడా అలాగే తినేవాళ్ళం అండి. దీక్ష చేస్తున్నాం కదా, ఏం తినకూడదు, ఎందునే పడుకోవాలంటే అయ్యప్పల భోజనం అని పెట్టాను. కోర్టు అండి, కోర్టు రిజిస్టార్స్, ఎంఆర్ఓ గారు, అదేమో పెన్షన్ తీసుకుంటాం, ఇవన్నీ అన్నీ అక్కడ. అది అయితే అలా ఆ చేయటం కోర్టుకు వచ్చేవాళ్ళు కిందనే డబుల్ లెక్క మా బిల్డింగ్లోనే ఓన్ కిందనే స్లాబ్ వేసి ఆ భోజనం అలా కొంతకాలానికి ఒక 6 months నడిచిపోయింది. నాకు తెలిసిన కుర్రోళ్ళు ఫ్రెండ్స్ మా పక్కింటి కలిసి శ్రీనివాస్ అని ఇప్పుడు మేము బాగా అందరికీ దానం మంచి కుర్రోళ్ళు. అన్నాడు, బాబాయ్ కింద కూర్చోలేకపోతున్నాం, నేను బల్ల తీసుకొచ్చి పెడతాను, ఏమన్నావు కదా అంటే పెట్టుకున్నాను. అంటే యాక్చువల్గా నాది క్యాష్ లేదు, అతను బల్ల తెచ్చి పెట్టాడు. ఆ బల్లలు పెట్టుకుని కలిసి తెచ్చి చెప్పాను, తీసుకొచ్చి వేస్తాడు, మీకు 5 బల్లలు ఉన్నాయి, ఒక 25 కుర్చీలు వేస్తాడు అంటే. ఇది మా తండ్రి గారు కౌంటర్. ఈ కౌంటర్ వచ్చి మా ఫాదర్ ఆయన కష్టార్జితంతో కట్టించుకున్నాడు. ఓకే సార్. ఈ కౌంటర్ నా దగ్గర ఉన్నాయండి. ఈ కౌంటర్ ఎట్టుకుని ఆ కుర్చీలు బలం వేసి నేను కుర్చీలు వేసి మేము స్టార్ట్ చేసి, అంటే ఒక విధంగా చెప్పండి, మా అమ్మకి దగ్గర బంధువులే. ఆవిడ కూడా అంత ఓర్పు. ఈరోజు ఆవిడకి 60 ఏళ్ళు వచ్చేసినాయి, 60 ఏళ్ళు దాటి. అయినా సరే ఈ రోజు కూడా తెల్లారుజాము 4 గంటలకి సాయంత్రం 6 దాకా అలా నుంచినే మొత్తం ప్రిపరేషన్ అంతా కూడా దగ్గరుండి చేపిస్తారు. ఆవిడే చేస్తారండి. నా మోడల్ సపోర్ట్ అంటే నా భార్య మేడం. అలాగే ఇప్పుడు నాకు బాగా నాకు దండ కొడుకైనా కొడుకు కంటే ఎక్కువగా ఏదన్నా సరే ఏదైనా కౌకుని ఏదైనా కూర్చోండి నాన్న మాట్లాడద్దని నేను చేసుకొస్తాను భోజేస్తారు కొడుకంటే
మీరు రాగానే కూడా సార్ అందరితో కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ సొంత మనుషుల్ని మీరు అవమానిస్తున్నారు సార్. మొత్తం బంధువుతానే కదండి, కస్టమర్ అంటే బంధువుతానే కదండి, అంతే కదా మళ్ళీ వెళ్ళిపోకూడదండి. మళ్ళీ మనకి ఎక్కువ చాలా ఇట్లా ఉంటుంది సార్, ఆప్యాయంగా కస్టమర్ నాకు రాకండి. అందుకే మెట్ల మీద పువ్వులు ఎందుకు పెట్టాను, పువ్వులు గుడికెళ్తే భగవంతుడికి కొబ్బరికాయ ఎట్టుకెళ్తాను. నేను వచ్చి కస్టమర్ పువ్వులు ఎట్టి పైకి రండి బాబు, మీరు 10 రూపాయలు తినండి. చాలా బాగుంది సార్ ఇది ఆలోచన మాత్రం. నా 55 సంవత్సరాల స్నేహితులు అది ఆయన కరిగాల్సిన గారు. నమస్కారం సార్. కన్క్లూజన్ ఇవ్వండి, ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఎట్లా సార్? ఇది తణుకు మెయిన్ రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ తంగిరాల వారి వీధి, రోడ్ మీద బోర్డు ఉంటుందండి. ఓకే సార్. నమస్తే సార్. ఇక్కడ మీరు రెగ్యులర్గా భోజనం చేస్తుంటారు కదా సార్, ఎలా ఉంటుంది సార్ భోజనం? యాక్చువల్లీ ఐ హావ్ బీన్ కమింగ్ హియర్. ఇక్కడ నేను 1 year నుంచి వస్తున్నాను అండి ఇక్కడికి. లైక్ మాక్సిమం నేను ఏ డే మిస్ అవ్వను ఇక్కడ. ఏదైనా లైక్ నేను ఇంటికి అంటే నేను వైజాగ్ నుండి. ఓకే సార్. సో నేను ఏదైనా వెకేషన్ హాలిడేస్ వెళ్ళేటప్పుడు తప్పితే మిగిలిన మాక్సిమం డేస్ అన్ని ఇక్కడే మాక్సిమం వస్తా ఉంటాను. ఓకే సార్. సో నాతో పాటు మాక్సిమం మా బ్యాంక్ కొలీగ్స్ వాళ్ళందరికీ ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటా సార్. సో ఆల్మోస్ట్ 20 types ఆఫ్ వెరైటీస్ తో వీళ్ళు 99 రూపీస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే గ్రేట్. మీ పేరు సార్? నా పేరు సాయి తేజ అండి, నేను సెంట్రల్ బ్యాంక్ లో డిప్యూటీ మేనేజర్ గా చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. ఇక్కడ భోజనం ఎట్లా ఉంటుంది మేడం? భోజనం చాలా బాగుంటుందండి ఇక్కడ రెగ్యులర్గా మీరు ఎప్పటి నుండి వస్తున్నారు మేడం గారు? రెగ్యులర్గా అయితే కనుక నేను 2012 అలా అప్పటి నుంచి వస్తున్నాను. ఆల్మోస్ట్ 10 years మేడం. 10 years. రెగ్యులర్గా మీరు ఇక్కడికే వస్తుంటారు? ఎప్పుడు వచ్చినా కానీ వెజ్ మీల్స్ అంటే ఇక్కడికే వస్తాను. ఓకే. ఇక్కడ మీకు పర్టికులర్గా నచ్చిన ఐటమ్ ఏంటి మేడం? స్వీట్ గారి, స్వీట్ గారి, పాకం గారి. ఓకే. మీరు ఏం చేస్తుంటారు? చాలా బాగుంది మేడం. అడ్వకేట్గా చేస్తున్నారు. ఓకే మేడం. మీ పేరు మేడం గారు? అంటే మీ హోటల్కి ఫేవర్ అనమాట, ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే భోజనం చేస్తుంటారు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీల్స్ ఎట్లా ఉందో మీకు టేస్ట్ చెప్తాను, ఒక్కొక్క ఐటమ్ రివ్యూ చెప్తాను. చూడండి, మనకి 99 రూపాయలు అయితే మీల్స్ కాస్ట్ చేశారు. దీంతోపాటు మనకి వాటర్ బాటిల్ అయితే కాంప్లిమెంటరీ, అంటే దాదాపుగా అది 10 రూపీస్ తీసేస్తే 89 రూపీసే పడుతుంది అనమాట. సో ఇక్కడ మనకి బల్ల మీద ఈ చట్నీ ఒకటి, నెయ్యి, ప్యూర్ అయితే ఘీ అయితే ఇచ్చారు. ఇక్కడ కందిపొడి ఉంది. సో టోటల్గా ప్లేట్ అయితే నిండిపోయింది. ఆల్మోస్ట్ మనం పూర్తిగా లెక్కెట్టుకుంటే 25 ఐటమ్స్ అయితే వస్తున్నాయి. 21 అన్నారు కానీ 25 వస్తున్నాయి. సో చూడండి, మనకి ఒక చపాతీ కర్రీతో పాటు పులిహార, వెజిటేబుల్ పలావ్ అన్నీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం అయితే మనం చపాతీ క్యాలీఫ్లవర్ కర్రీలో ఒకసారి మనం తిని చూద్దాం ఎలా ఉందో. చపాతీ అయితే చాలా మెత్తగా ఉంది, క్యాలీఫ్లవర్లో అయితే సూపర్గా ఉంది. మనకి ఐటమ్స్ అయితే 99 రూపాయలకి 25 పైన ఐటమ్స్ వచ్చినాయి. ఇక్కడ మనం ప్రస్తుతం ప్లేట్లో చూసుకుంటే కనుక ఇక్కడ తోటకూర పప్పు, బంగాళదుంప కూర, దోసకాయ కూర, క్యాబేజీ ఫ్రై, ఒక అప్పడం వచ్చింది, తర్వాత స్వీట్ కేసరి, పాయసం, వెజిటేబుల్ పలావ్, పులిహార, సాంబారు, పప్పు, ఇన్ని ఐటమ్స్ అయితే వచ్చి ఇందులో దీంతోడు పెరుగు చారు కూడా ఉంది. అంటే చూడండి ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో, నెయ్యి, కందిపొడి, చట్నీ, ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ అనమాట. మనం ఒక్కొక్కటి కొసరుగా మనం తిన్నా సరే కడుపు నిండిపోద్ది అన్ని ఐటమ్స్. సో ఇక్కడ వెజిటేబుల్ పలావ్ ఇచ్చారు. వెజిటేబుల్ పలావ్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది, టేస్ట్ మంచి కమ్మని రుచి అనమాట. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ హోటల్ యొక్క పూర్తి అడ్రస్ మరియు జీపీఎస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడగలరు. హోటల్లో భోజనం చేసేటప్పుడు ఏంటంటే మనకి మెయిన్గా ఒక పప్పు, సాంబారు బాగా టేస్ట్ ఉందనుకోండి, మనం భోజనం అయితే ముగించేయచ్చు. కానీ ఇక్కడ ఐటమ్స్ అన్నీ కూడా, ప్రతి ఐటమ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. సో పప్పులో అయితే చాలా బాగుంది. సో చూడండి, కేసరి ఇచ్చారు మనకి. ఇక్కడ కేసరి టేస్ట్ చేద్దాం. కేసరి మంచి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంది. బంగాళదుంప కూర ఒకసారి మనం టేస్ట్ చేద్దాం. క్యాబేజీ కూర అయితే చపాతీలో చాలా బాగుంది. సో చూడండి, పరమాన్నం అయితే మనకి ఇచ్చారు. పరమాన్నంలో నెయ్యి వేసుకొని తింటే దీని టేస్ట్ అయితే రెట్టింపు అయిపోయింది, చాలా టేస్టీగా ఉంది.
సో ఇప్పుడు ఒకసారి మనం దోసకాయ కూర మనం టేస్ట్ చేద్దాం. దోసకాయ కూర కూడా చాలా బాగుంది. ప్రతి ఐటెం కూడా ఎంతో టేస్ట్గా ఉంది. క్యాబేజీ ఫ్రై, అప్పడం అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి. సరే మనం చారులో రుచి చూద్దాం. రసం మంచి ఫ్లేవర్తో మంచి టేస్ట్ అయితే రావటం జరిగింది. ఒకసారి మనం సాంబార్లో టేస్ట్ చేద్దాం. సాంబార్లో పడాల్సిన కూరగాయలన్నీ కూడా పడ్డాయి. సాంబార్లో అప్పడం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటుంది కదా. సో సాంబార్ కూడా మనకి చూడండి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంది. ఫైనల్గా మనం పెరుగుతో ముగించబోతున్నాం. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.